హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 11th నుంచి 17th మే వరకు 47th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డే గురించి, రెండవది ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాస్ గురించి, మూడవది మిషన్ సముద్ర సేతు 2 గురించి, నాలుగవది మ్యూకోర్ మైకోసిస్ గురించి, ఐదవది ఆక్సీకేర్ సిస్టమ్ గురించి, ఆరవది పిఎం కిసాన్ గురించి, ఏడవది ఈ సంజీవని ఓపీడీ గురించి, ఎనిమిదవది రోప్వే సిస్టమ్ గురించి, తొమ్మిదవది పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ గురించి, పదవది మిషన్ కోవిడ్ సురక్ష గురించి, 11వది న్యూట్రెంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ గురించి, 12వది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 గురించి, 13వది స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ గురించి, 14వది భవానీ దేవి గురించి, 15వది ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ గురించి, 16వది డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ గురించి, 17వది మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ గురించి, 18వది 4th ఇండియా స్విస్ ఫినాన్షియల్ డైలాగ్ గురించి, 19వది బయోడిగ్రేడబుల్ యోగా మ్యాట్ గురించి, 20వది కనెక్టెడ్ కామర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ డిజిటల్లీ ఇన్క్లూజివ్ భారత్ అన్నటువంటి రిపోర్ట్ గురించి, 21వది జల్ జీవన్ మిషన్ గురించి, 22వది నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ గురించి, 23వది ఇండియా యూరోపియన్ యూనియన్ లీడర్స్ మీటింగ్ గురించి, చివరిగా 24వది థర్డ్ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డే గురించి. నేషనల్ టెక్నాలజీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? మే 11వ తేదీన. ఎందుకు మే 11వ తేదీన నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాము అంటే 1998వ సంవత్సరంలో మే 11వ తేదీనే పోఖ్రాన్ టెస్ట్లు అనేవి జరిగాయి. అంటే అణు పరీక్షలు అనేవి మన దగ్గర జరిగాయి. దాన్ని గుర్తుపెట్టుకొని ఇండియా యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తూ ఈ ప్రతి సంవత్సరం కూడా మే 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా మనం జరుపుకుంటూ ఉంటాము. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్స్ అన్నవి ఇప్పటి వరకు 5 న్యూక్లియర్ బాంబు టెస్ట్లు అనేవి జరిగాయి. 1998 మే 11వ తేదీన ఆపరేషన్ శక్తి మిసైల్ని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్, పోఖ్రాన్ అనేటటువంటిది ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ రేంజ్లో ఈ ఆపరేషన్ శక్తి మిసైల్ని ప్రయోగించడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అయిందనమాట. ఈ టెస్ట్ని అప్పటి ఏరోస్పేస్ ఇంజనీర్ మరియు లేట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈయన దీన్ని లీడ్ చేయటం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అవ్వటంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఇండియాని న్యూక్లియర్ స్టేట్గా డిక్లేర్ చేయటం జరిగింది. దాంతో ప్రపంచంలో ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాల జాబితాలో భారత్ కూడా నిలిచింది. కాబట్టి 1999వ సంవత్సరం నుంచి కూడా మే 11వ తేదీని మనం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటూ ఉన్నాము. అంటే ఈ టెస్ట్ అనేది 98లో జరిగిన తర్వాత 99 నుంచి నేషనల్ టెక్నాలజీ డే అన్నటువంటి దాన్ని మే 11వ తేదీన మనం జరుపుకుంటూ వస్తున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అన్నటువంటి పథకం కింద ఏవైతే ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాస్ అన్నటువంటివి ఏర్పాటు చేశారో దాని గురించి అనమాట. ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వీటి కింద బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యూస్ అలాగే మిగిలినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎసెన్షియల్ మెడిసిన్స్ని అందరికీ అఫోర్డబుల్గా ఉంచేలాగా ఈ జనౌషధి కేంద్రాస్లో మెడిసిన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా మన దేశంలో 7,733 జనౌషధి కేంద్రాస్ అనేటటువంటి ఫంక్షనల్గా ఉన్నాయి. ఇందులో దాదాపు 1,449 మెడిసిన్స్, 204 సర్జికల్ మరియు కన్స్యూమరబుల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎసెన్షియల్ మెడికల్స్ ఏవైతే ఇప్పుడు కోవిడ్ టైంలో ఫేస్ మాస్కులు, శానిటైజర్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవి కూడా ఈ జనౌషధి కేంద్రాస్లో అవైలబుల్గా ఉంటాయి. N95 మాస్క్ని 25 రూపాయలకే ప్రతి యూనిట్ని అందించటం జరుగుతుంది. 2021లో వీటి కింద ఈ భారతీయ జన్ ఔషధి పరియోజన కేంద్రాస్లో టోటల్ సేల్స్ వచ్చేసి 80 కోట్ల వరకు జరిగాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా దీని ద్వారా దాదాపు సిటిజన్స్కి 500 కోట్ల రూపాయల సేవింగ్స్ అనేవి జరిగాయి. అంటే ఇక్కడ చీప్గా మరియు బెస్ట్ క్వాలిటీ అఫోర్డబుల్ మెడిసిన్స్ని, అది కూడా జనరిక్ మెడిసిన్స్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి దీని ద్వారా 500 కోట్ల రూపాయలు ఇప్పటి
ఇప్పటికే సిటిజన్స్కి సేవింగ్స్ అనేవి అయ్యాయి అన్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా జనౌషధి మెడిసిన్స్ బ్రాండెడ్ మెడిసిన్స్తో పోలిస్తే 50 నుంచి 90% చీపర్ ప్రైస్కి అందిస్తున్నారు. అలాగే బీపీపీఐ సేల్స్ యొక్క టర్నోవర్ అన్నటువంటిది 2020-21లో లాక్డౌన్ ఉన్నా కూడా మొత్తం 665.83 కోట్ల రూపాయల టర్నోవర్ అనేది లభించింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా దీని ద్వారా కామన్ సిటిజన్స్కి 4,000 కోట్ల రూపాయల సేవింగ్స్ అనేవి జరిగాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఈ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఏదైతే ఉందో దీన్ని 2008వ సంవత్సరంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ అన్నటువంటిది జనౌషధి అన్నటువంటి క్యాంపైన్ నేమ్ మీద, జనౌషధి క్యాంపైన్ అన్నటువంటి పేరు మీద దీనిని లాంచ్ చేయటం జరిగిందనమాట. దానిని 2015-16 ఈ సంవత్సరంలో ఈ ప్రధానమంత్రి జనౌషధి భారతీయ జనౌషధి పరియోజన అన్నటువంటి పేరుగా మార్చడం జరిగింది. దీని కింద క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించాలి, దాని ద్వారా కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ని తగ్గించాలి, ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ జనరిక్ మెడిసిన్ని అందరికీ అఫోర్డబుల్గా వాళ్ళకి తీసుకురావాలి, దానివల్ల వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనం మార్చిలోకి వచ్చేసరికి మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు జనౌషధి వీక్ అన్నటువంటి దానిగా జరుపుకుంటాము. అంతేకాకుండా ఈ జనౌషధి ఏవైతే ఉన్నాయో వీటి గురించి అవేర్నెస్ని కలిగించటం కోసం ఒక మొబైల్ అప్లికేషన్ని కూడా 2019లో తీసుకొచ్చారు. దాని పేరేంటి? జనౌషధి సుగమ్ అన్నటువంటి పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ని కూడా తీసుకురావటం జరిగింది. దీంట్లో ఏంటి, ఎక్కడైతే జనౌషధి కేంద్రాస్ అనేటటువంటివి ఉంటాయో వీటిని లొకేట్ చేయటం, అలాగే జనౌషధి జనరిక్ మెడిసిన్స్ గురించి సెర్చ్ చేయటం, అలాగే ప్రొడక్ట్ కంపారిజన్ అంటే జనరిక్ మెడిసిన్ని క్వాలిటీ బ్రాండెడ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేయటం లాంటివన్నీ కూడా ఈ అప్లికేషన్లో భాగంగా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ సముద్ర సేతు 2 గురించి. ఇండియన్ నేవీ అన్నటువంటిది ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్స్ యొక్క షిప్మెంట్ గురించి, అంటే వేరియస్ కంట్రీస్ నుంచి ఇండియాకి ఆక్సిజన్ తీసుకురావటం కోసం ఆపరేషన్ సముద్ర సేతు 2 అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఆపరేషన్ సముద్ర సేతు అన్నటువంటి దాన్ని మొదటిసారిగా 2020లో ఎవరైతే మన ఇండియన్ పీపుల్ వేరే కంట్రీస్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా కోవిడ్-19 పాండమిక్ టైంలో మన ఇండియాకి తీసుకురావటం కోసం ఆపరేషన్ సముద్ర సేతు అన్నటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఆక్సిజన్ ఫిల్ చేసినటువంటి క్రయోజెనిక్ కంటైనర్స్ని అలాగే దానికి అసోసియేటెడ్ మెడికల్ ఎక్విప్మెంట్ని కూడా వేరియస్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి తీసుకురావటం కోసం ఇండియన్ నేవీ అన్నటువంటిది మిషన్ సముద్ర సేతు 2 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది, లేదా ఆపరేషన్ సముద్ర సేతు 2 అంటాము. దీని కింద మొత్తం 7 నేవల్ షిప్స్ని డిప్లాయ్ చేయటం జరిగింది. అవి ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తబార్, అలాగే ఐఎన్ఎస్ త్రికండ్, అలాగే ఐఎన్ఎస్ జలశ్వా అన్నటువంటి 7 నేవల్ షిప్స్ని కూడా ఈ ఆపరేషన్ సముద్ర సేతు 2లో భాగంగా వినియోగించటం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటిది దాదాపు 95 కంటైనర్స్, అది కూడా మొత్తం 793 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ని మన దేశానికి తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు 403 ఆక్సిజన్ కంటైనర్స్, అది కూడా 6,856 మెట్రిక్ టన్నుల బరువైనటువంటి వీటిని, అలాగే ఎక్విప్మెంట్ దాదాపు 163 మెట్రిక్ టన్నుల ఎక్విప్మెంట్ కెపాసిటీ ఉన్నటువంటి దాన్ని మన కంట్రీలో డిఫరెంట్ పార్ట్స్కి ఇది ఎయిర్ లిఫ్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యూకోర్మైకోసిస్, లేదా దీన్ని బ్లాక్ ఫంగస్ అంటాము, లేదా దీన్ని జైకోమైకోసిస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. రీసెంట్గా కోవిడ్-19 నుంచి కోలుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ మ్యూకోర్మైకోసిస్ అన్నటువంటి బ్లాక్ ఫంగల్ డిసీజ్ అన్నటువంటిది ఎక్కువగా కనపడుతోంది. దానికి సంబంధించి పేషెంట్కి సంబంధించి ఇక్కడ చూడండి, పేషెంట్ ఎలా ఈ మ్యూకోర్మైకోసిస్ బారిన పడతారు అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, కోమార్బిడిటీస్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, మాలిగ్నెన్సీ వల్ల కూడా కావచ్చు, అలాగే వోరుకోనజోల్ థెరపీ వల్ల కావచ్చు, ఇమ్యూనోసప్రెషన్ స్టెరాయిడ్స్ ఇవ్వటం ద్వారా ఇమ్యూనోసప్రెషన్ వల్ల కావచ్చు, డయాబెటీస్ అన్నటువంటిది కంట్రోల్లో లేకపోవటం వల్ల కావచ్చు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉండటం ద్వారా అంటే మాస్క్లను ధరించటం, ఇలా ఆ ప్లేసెస్లో ఎక్కువ వెట్ అనేది ఉంటుంది కాబట్టి ఫంగల్ డిసీజ్ అన్నటువంటిది రావచ్చు.
అయితే మ్యూకోర్మైకోసిస్ అనేటటువంటిది ఏంటి? ఇక్కడ చూడండి, ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్యాథోజన్స్ని ఫైట్ చేసేటటువంటి అబిలిటీ అన్నటువంటిది వాళ్ళలో తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి ఈ మ్యూకోర్మైకోసిస్ అన్నటువంటిది వస్తుంది. అయితే దీనికి సంబంధించి సిమ్టమ్స్ అనేటటువంటిది ఎలా ఉంటాయి? చూడండి, కంట్లో పెయిన్, రెడ్నెస్ అనేటటువంటిది రావటం, అలాగే ముక్కుకు కూడా అలాగే ఫీవర్ రావటం, హెడేక్గా ఉండటం, కఫ్ అనేటటువంటిది రావటం, బ్రీత్ అన్నది సరిగ్గా ఆడకపోవటం, బ్లడీ వామిట్స్ అనేటటువంటివి అవ్వటం, మెంటల్ స్టేటస్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు అనమాట. అయితే ఈ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నటువంటివి ఇక్కడ ఇచ్చారు. ఏం చేయాలి? హైపర్ గ్లైసీమియాని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే ఎక్కువగా గ్లూకోజ్ అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే డయాబెటీస్లోను కోవిడ్-19 డిశ్చార్జ్ టైంలో, పోస్ట్ డిశ్చార్జ్ టైంలో కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని మానిటర్ చేస్తూ ఉండాలి. స్టెరాయిడ్స్ని సరిగ్గా వాడాలి. అంటే అవసరమైతే తప్ప నార్మల్గా ఊరికే ఏది పడితే అలాగా వేసేసుకోకూడదన్నమాట. అలాగే ఆక్సిజన్ థెరపీ టైంలో కూడా క్లీన్ స్టెరైల్ వాటర్ని హ్యూమిడిఫైయర్స్లో వాడాలి. యాంటీబయాటిక్స్ని, యాంటీఫంగల్స్ని కూడా సరైన రీతిలో వాడాలి. అయితే ఏం చేయకూడదు? వార్నింగ్ సైన్స్ని, సిమ్టమ్స్ని కూడా మనం ఏముందిలే అదేమవుతుందిలే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేయకూడదు. అంతేకాకుండా నోస్ బ్లాక్ అయినా కూడా బ్యాక్టీరియల్ సైనసైటిస్ ఇలాంటి వాటన్నింటిలో కూడా ఇమ్యూనో సప్రెషన్ రావటం, ఇమ్యూనో మాడ్యులేటర్స్ లాంటివి వాడటం, వీటన్నింటిని కూడా కన్సిడర్ చేయకూడదు అన్ని సందర్భాల్లోనూ. అంతేకాకుండా ఏవైనా ఫంగల్ ఎటియాలజీ అనేటటువంటిది మనం డిటెక్ట్ చేస్తే దాన్ని చూపించుకోవటానికి మనం ఎలాంటి మొహమాటము కూడా పడకూడదు. మ్యూకోర్మైకోసిస్కి సంబంధించి ట్రీట్మెంట్ని కరెక్ట్ టైంలో చేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్నటువంటివి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆక్సీకేర్ సిస్టమ్ గురించి. ఆక్సీకేర్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది డెవలప్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి SpO2 అంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ని బట్టి ఈ ఆక్సీకేర్ అన్నటువంటిది పనిచేస్తుంది. ఈ ఆక్సీకేర్ అన్నటువంటిది ఒక ఆక్సిజన్ సప్లై సిస్టమ్ అన్నమాట. డిఆర్డిఓ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఇప్పటికే మన దేశంలో ఉన్నటువంటి వేరియస్ ఇండస్ట్రీస్కి తన యొక్క టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. దాని ద్వారా ఈ ఆక్సీకేర్ సిస్టమ్కి లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ జరిగేలాగా చూస్తోంది. ఈ ఆక్సీకేర్ సిస్టమ్స్ అన్నటువంటి వాటిని దాదాపు 322.5 కోట్ల రూపాయలతో 1,00,000 మాన్యువల్ అలాగే 50,000 ఆటోమేటిక్ ఆక్సీకేర్ సిస్టమ్స్ని పర్చేస్ చేయడానికి, అది కూడా PM కేర్స్ ఫండ్ నుంచి పర్చేస్ చేయడానికి డిఫెన్స్ మినిస్ట్రీ అన్నటువంటిది 322.5 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. ఈ ఆక్సీకేర్ సిస్టమ్ని బెంగళూరు బేస్డ్ డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ డెబెల్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ డెబెల్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఏంటి, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ మెడికల్ ల్యాబొరేటరీ అంటాము. ఇది ఎక్స్ట్రీమ్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో మన సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆక్సీకేర్ అన్నటువంటి సిస్టమ్ని డిఆర్డిఓ డెవలప్ చేయటం జరిగింది. దాన్ని ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించి పేషెంట్స్కి వాడటానికి దీన్ని వాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి 10 లీటర్ ఆక్సిజన్ సిలిండర్ అన్నటువంటిది దీని యొక్క బేసిక్ వర్షన్ అనమాట. ఇందులో ఈ 10 లీటర్ ఆక్సిజన్ సిలిండర్, ఒక ప్రెషర్ రెగ్యులేటర్ కమ్ ఫ్లో కంట్రోలర్, ఒక హ్యూమిడిఫైయర్, అలాగే ఒక నాసల్ క్యాన్యులా అనేటటువంటివి ఇందులో ఉంటాయి. ఆక్సిజన్ ఫ్లో అన్నటువంటిది మాన్యువల్గా బేస్ అయి ఉన్నటువంటి SpO2 రీడింగ్స్ వల్ల రెగ్యులేట్ చేయొచ్చు. ఈ ఆక్సీకేర్ సిస్టమ్స్ని ఇంట్లో కానీ, క్వారంటైన్ సెంటర్స్లో కానీ, కోవిడ్ కేర్ సెంటర్స్లో కానీ, హాస్పిటల్స్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PM కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. ఈ PM కిసాన్ అన్నటువంటిది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. దీంట్లో 100% ఫండింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే భరిస్తుంది. అయితే ఇది 2018వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని కింద స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా 2 హెక్టార్లు లేదా అంతకన్నా తక్కువ ల్యాండ్ హోల్డింగ్ ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే దీని కింద మనీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎంత ఇస్తారు? 6,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. అంటే 2,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్లో 6,000 రూపాయలని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్లో 8th ఇన్స్టాల్మెంట్ అనేది ఇస్తూ ఉన్నాము.
అంటే 2,000 రూపాయలని ఇప్పుడు ఈ ఫార్మర్స్ యొక్క అకౌంట్స్లోకి జమ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ ఫండ్ ఏదైతే ఇస్తూ ఉన్నారో దీనిని డైరెక్ట్గా ఆ బెనిఫిషియరీస్ యొక్క బ్యాంక్ అకౌంట్స్కే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతేకాకుండా వేరియస్ ఎక్స్క్లూజన్ కేటగిరీస్ కూడా ఈ స్కీమ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పిఎం కిసాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అనేవి జరగాలి అంటే దానికోసం మనం ఫినాన్షియల్ ఇన్క్లూజన్ కోసం ఏదైతే PMJDY తీసుకొచ్చామో, అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజనాని తీసుకొచ్చామో, ఇది ఇందులో ఫండ్ డిస్పర్సల్కి సంబంధించి ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుందా? ఇక రెండవది వచ్చేసరికి 2 హెక్టార్స్ అనేటటువంటిది ఇక్కడ ఉండాలి, కంపల్సరీ 2 హెక్టార్స్ లోపు భూమి ఉన్న వాళ్ళకే అన్నప్పుడు ఆ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి డిజిటలైజేషన్ అంటే ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేసి తెలుసుకోవటం కోసం అక్కడ ఏదైతే సర్వేని చేపడతారో దానికి సంబంధించి ల్యాండ్ రికార్డ్ డిజిటైజేషన్ అన్నటువంటిది జరుగుతుంది. దీంతో స్టేట్ గవర్నమెంట్స్ కంప్లీట్గా ఫార్మర్స్కి సంబంధించినటువంటి డేటాబేస్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది క్రెడెన్షియల్స్తో పాటు. దీని ద్వారా గవర్నమెంట్ యొక్క మిషనరీ అన్నటువంటిది పెరుగుతుంది. అయితే పిఎం కిసాన్ ద్వారా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే లిక్విడిటీ కన్స్ట్రెయింట్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర, అంటే ఫార్మల్ క్రెడిట్కి సంబంధించి దాన్ని ఈజ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మోడర్నైజేషన్ని పెంచేలాగా ఇది పనిచేస్తుంది. ఫార్మర్స్ని కాంపిటేటివ్గా మార్చడానికి పనిచేస్తుంది. అలాగే నాన్ డిస్క్రిమినేటరీ అంటే బెనిఫిషియరీస్ని సెలెక్ట్ చేయటంలో ఎవరైతే 2 హెక్టార్స్ లోపు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, కానీ ఇదిగో ఈ కాస్ట్ వీళ్ళు అనేసి ఇలా బయాస్ అనేది చూపించట్లేదు. అంటే సెలక్షన్ అనేటటువంటి దాంట్లో బయాస్ అనేది చూపించకపోవటాన్ని నాన్ డిస్క్రిమినేటరీ అంటాము. నాన్ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్ అనేసి మనం ఈ పిఎం కిసాన్ని చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి ఇష్యూస్ అనేవి లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్ పాలసీస్కి సంబంధించి అడ్హాకిజం అనేది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది సరిగా లేదు. అగ్రికల్చర్ మార్కెట్స్లో అన్సర్టనిటీ అనేది ఉంది. దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మరియు స్టెబిలిటీ అనేటటువంటిది అఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా సపోర్ట్ అన్నటువంటిది సరిగ్గా లేదు. అంటే లోన్ వేవర్స్కి సంబంధించి, క్యాష్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, సబ్సిడీస్కి సంబంధించి కూడా గ్రేటర్ ఎఫిషియన్సీ అనేది సరిగ్గా లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మార్కెట్ కూడా వోలటాలిటీ అనేటటువంటిది ఉంది. ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటిది డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది సరిగ్గా జరగట్లేదు. ఫెయిల్యూర్ అన్నటువంటిది ఈ మెకానిజంకి సంబంధించి ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉంది. అలాగే ఈ సిస్టమ్కి సంబంధించి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ MGNREGA చూసుకోండి, దాని కింద స్టేట్ గవర్నమెంట్స్ ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. కానీ ఇప్పుడు పిఎం కిసాన్కి సంబంధించి గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏంటి అంటే ఎంతమందికి తెలుసు? ఇలా అనమాట చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎకనామిక్ సపోర్ట్ అనేటటువంటి దాన్ని పెంచాలి. ఏదైతే ఇప్పుడు రైతు బంధు అనేసి కావచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా అని కావచ్చు, ఇలా ఏవైతే ఇస్తూ ఉన్నారో, అలాగే కాలియా అనేటటువంటి ప్రోగ్రామ్ ఒడిశాలో ఏదైతే ఉందో అలాగా దీని కింద ఎకనామిక్ సపోర్ట్ అనేటటువంటిది ఇంకొంచెం పెంచాలి. అలాగే టెక్నాలజీ చాయిసెస్ అనేటటువంటి వాటిని ఫార్మర్స్కి ఇవ్వాలి. బ్యాక్ అండ్ సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వాలి. అలాంటప్పుడే మన ఫార్మర్స్ మరింత బెనిఫిట్ని పొందగలరు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సంజీవని OPD గురించి. టెలిమెడిసిన్ సర్వీస్ ప్లాట్ఫామ్గా వీటిని తీసుకురావటం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నటువంటిది ఈ సంజీవని OPD అన్నటువంటి పేరుతో టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్స్ని తీసుకురావటం జరిగింది. దీని కింద హైయెస్ట్ కన్సల్టేషన్స్ రిజిస్టర్ అయినటువంటి టాప్ 2 స్టేట్స్ వచ్చేసరికి తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్. 2 ప్లాట్ఫామ్స్ని కూడా CDAC అన్నటువంటిది డెవలప్ చేయటం జరిగింది. CDAC అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటాము. CDAC మొహాలి ఈ 2 ప్లాట్ఫామ్స్ని కూడా డెవలప్ చేసింది. ఏ 2 ప్లాట్ఫామ్స్? ఈ సంజీవని OPD వీటన్నింటినీ కూడా. CDAC అన్నటువంటిది R&D ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITI అంటాము. దీని కింద ఇది పనిచేస్తుంది. R&Dని IT, ఎలక్ట్రానిక్స్ మరియు అసోసియేటెడ్ ఏరియాస్లో చేయటం కోసం, క్యారీఅవుట్ చేయటం కోసం ఈ CDAC అన్నటువంటి ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. టెలిమెడిసిన్ అంటే ఏంటి? ఇక్కడ మనం టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ ఈ సంజీవని అనేసి మనం చెప్పుకున్నాం కదా.
అసలు టెలిమెడిసిన్ అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం టెలిమెడిసిన్ అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెలివర్ చేయటం కోసం, అది కూడా డిస్టెన్స్ నుంచి, అంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉండి వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీసెస్ని అందించటం ఒక ప్రాబ్లంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రివెన్షన్కి సంబంధించి అది డిసీజ్ కావచ్చు, ఇంజురీస్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఎవాల్యుయేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇండివిజువల్ యొక్క హెల్త్కి సంబంధించి వేరియస్ కమ్యూనిటీస్లో వాళ్ళు ఉండగానే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వాళ్ళకి ఇవన్నీ కూడా అందించేలాగా చేసేటటువంటి ఒక ప్లాట్ఫామ్నే టెలిమెడిసిన్ సర్వీస్ అంటాము. అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక డాక్టర్కి కన్సల్ట్ అయ్యి నా ప్రాబ్లం ఏంటో చెప్పుకొని దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని తీసుకోవచ్చు. దాన్ని టెలిమెడిసిన్ అంటాము. టెలిమెడిసిన్లో టెలి కన్సల్టేషన్ అన్నటువంటిది కూడా ఒకటనమాట. దీని కింద ఏంటి, ఒక పేషెంట్ ఒక డాక్టర్ జాగ్రఫికల్గా సపరేట్ ఏరియాస్లో ఉన్నా కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. డాక్టర్ టు డాక్టర్ టెలిమెడిసిన్ సిస్టమ్ అనేది ఉంటుంది, డాక్టర్ టు పేషెంట్ టెలిమెడిసిన్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఆయుష్మాన్ భారత్ అనేటటువంటిది మనకి ఉంది. ఆయుష్మాన్ భారత్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఉంది. ఆ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రోగ్రాంలో భాగంగా డాక్టర్ టు డాక్టర్ టెలిమెడిసిన్ సర్వీస్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంజీవని ఓపీడీ అన్నటువంటి దాన్ని కోవిడ్-19 పాండమిక్ టైంలోనే దీన్ని తీసుకొచ్చారనమాట. పేషెంట్ టు డాక్టర్ టెలి కన్సల్టేషన్స్ కోసం ఈ సంజీవని ఓపీడీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ హెల్త్ సర్వీసెస్ని అందించడం జరుగుతుంది. ఇందులో 2-వే ఇంటరాక్షన్, అంటే ఇటు పేషెంట్ మాట్లాడడం, ఇటు డాక్టర్ టు పేషెంట్ మాట్లాడడం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒక ప్రిస్క్రిప్షన్ని కూడా ఇవ్వటానికి ప్రిస్క్రిప్షన్ స్లిప్ అనేటటువంటి ఆప్షన్ కూడా ఇందులో ఉంది. దాదాపు 40 ఆన్లైన్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అనేవి ప్రస్తుతం ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో దాదాపు హాఫ్ వచ్చేసరికి గైనకాలజీ, సైకియాట్రీ, అలాగే యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ఎయిడ్స్కి, హెచ్ఐవి పేషెంట్స్కి సంబంధించి, అలాగే ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, వీటికి సంబంధించి సగం ఓపీడీ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఈ సంజీవని ఓపీడీ అన్నటువంటిది 31 స్టేట్స్లో పనిచేస్తుంది. దాదాపు 40,000 పేషెంట్స్ హెల్త్ సర్వీసెస్ డైలీ పొందుతూ ఉన్నారు. ఈ సంజీవని అన్నటువంటిది ఆత్మనిర్భర్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దాదాపు 8,000+ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లోను 1,500 హబ్స్లోను ఈ సంజీవని అన్నటువంటిది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇందులో దాదాపు 21,000 యూజర్స్, అందులో స్పెషలిస్టులు, డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ట్రైన్ అవ్వటం జరిగింది. ఈ సంజీవని ఓపీడీని ఇప్పటి వరకు 28 స్టేట్స్ మరియు యూటీస్లో దాదాపు 350 ఆన్లైన్ ఓపీడీస్ని, అది కూడా 300 స్పెషల్ ఓపీడీస్ని సెటప్ చేయటం జరిగింది. దాదాపు 30 లక్షల మంది పేషెంట్స్కి ఇప్పటి వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సర్వీసెస్ అనేవి అందించింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏరియల్ ప్యాసింజర్ రోప్వే సిస్టమ్ గురించి. క్యాబినెట్ అన్నటువంటిది 1,500 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ఐటీబీపీ ల్యాండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్కి ఇవ్వటం జరిగిందనమాట. దీని ద్వారా దెహ్రాదూన్లో ఉన్నటువంటి పుర్కుల్గాన్, అలాగే ముస్సోరీలో ఉన్నటువంటి లిబ్రరీ, వీటిని కనెక్ట్ చేయడానికి ఒక రోప్వేను నిర్మించబోతూ ఉన్నారు. ఇది మోనో కేబుల్ రోప్వే అనమాట. అంటే ఒకే కేబుల్ ఇందులో ఉంటుంది. మొత్తం 285 కోట్ల రూపాయలతో 5,580 మీటర్స్ లెంత్తో దీన్ని కట్టబోతూ ఉన్నారు. దీని యొక్క క్యారింగ్ కెపాసిటీ వచ్చేసరికి పర్ అవర్లో ఒక డైరెక్షన్కి 1000 మంది పర్సన్స్ని ఇది మోసుకెళ్ళగలదు. దీని ద్వారా లో ట్రాఫిక్ అనేటటువంటి దానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంతేకాకుండా దీని ద్వారా 350 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అలాగే ఇండైరెక్ట్గా 1,500 మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది కలుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ గురించి. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కింద ఇది పనిచేస్తుంది. 1898వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన నాగ్పూర్లో ఇది ప్రారంభమైంది. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇది సేఫ్టీ రిక్వైర్మెంట్స్కి సంబంధించి, అంటే పెట్రోలియంకి సంబంధించి, ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించి వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ మరియు యూజ్కి సంబంధించి సేఫ్టీ రిక్వైర్మెంట్స్ని ఇది చూసుకుంటుంది. ఈ ఆర్గనైజేషన్ని చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ చూసుకుంటారు. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్లో ఉంది. ఈ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కి ఒక డిపార్ట్మెంటల్ టెస్టింగ్ స్టేషన్ అనేటటువంటిది నాగ్పూర్లో ఉంది. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ని, అలాగే సేఫ్టీ ఫిట్టింగ్ ఆఫ్ రోడ్ ట్యాంకర్స్, సిలిండర్స్,
కంటైనర్స్ ఇలాంటి వాటన్నింటికీ కూడా టెస్టింగ్ అనేది చేపడతారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ఎవరైతే అంటే ఏ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఆక్సిజన్ సిలిండర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి ఈ పీసో యొక్క ప్రొసీజర్ అనేటటువంటిది ఎలా ఉంది, ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రివ్యూ చేస్తోంది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ కోవిడ్ సురక్ష గురించి. ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయటం జరిగింది. దీని ద్వారా ఇండిజినస్ కోవిడ్ వ్యాక్సిన్స్ యొక్క డెవలప్మెంట్ మరియు ప్రొడక్షన్ని యాక్సలరేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటి దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ బిరాక్ అన్నటువంటిది న్యూఢిల్లీలో ఉంది. ఇది దీనిని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. దీని కింద ఇండిజినస్ ప్రొడక్షన్ని పెంచటం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అన్నటువంటిది 2021లో ఫినాన్షియల్ సపోర్ట్ని కూడా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవ్వటం జరిగిందనమాట. ఈ బిరాక్ అన్నటువంటిది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది మన దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది దీన్ని సెటప్ చేయటం జరిగింది. ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఇది షెడ్యూల్ 8లో భాగంగా ఉంది. అయితే దీని కింద చూడండి, ఇక్కడ దాదాపు 900 కోట్ల రూపాయల స్టిమ్యులస్ ప్యాకేజ్ని ఈ మిషన్కి ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ఇండిజినస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఈ మిషన్ కింద కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ని ఎండ్ టు ఎండ్ ఫోకస్ అంటే ప్రీ క్లినికల్ దగ్గర నుంచి క్లినికల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, రెగ్యులేటరీ ఫెసిలిటేషన్ వీటన్నింటినీ చూసుకుంటారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అన్నటువంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి వీటిని గ్రాంట్ చేయటం జరిగింది. దాదాపు 10 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ దీని ద్వారా సపోర్ట్ పొందుతూ ఉన్నారు. 5 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఇప్పటికే హ్యూమన్ ట్రయల్ స్టేజ్కి వచ్చాయి అన్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ గురించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఫర్టిలైజర్స్ ఏవైతే యూరియా అలాగే 22 గ్రేడ్స్ ఆఫ్ ఫాస్ఫాటిక్ మరియు పొటాసిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయో అందులో డి అమోనియం ఫాస్ఫేట్ కావచ్చు, డిఏపి అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అంటాము, ఎంఓపి అనేసి, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేసి ఇలాంటి వాటిని సబ్సిడైజ్ ప్రైస్కే ఫార్మర్స్కి ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇంపోర్టర్స్ అందించేలాగా ఇది చేస్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఈ సబ్సిడీ ఏదైతే ఉందో P&K ఫర్టిలైజర్స్ మీద దీనిని న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా గవర్న్ చేస్తూ ఉంటారు. ఈ న్యూట్రియంట్స్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అన్నటువంటి దాన్ని 2010వ సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ NBS స్కీమ్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉందో దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ అన్నమాట. దీని కింద ఈ NPKకి సంబంధించి ఒక ఫిక్స్డ్ రేట్ని ఇవ్వటం జరుగుతుంది. అది కూడా పర్ కేజీ బేసిస్ అన్నమాట. ఏదైనా ఒక వేరియంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఈ సబ్సిడీ స్కీమ్ కింద కనుక కవర్ అయితే అంటే అది కూడా మైక్రో న్యూట్రియంట్స్కి సంబంధించి అంటే బోరాన్, జింక్ ఇలాంటివన్నీ కూడా ఒక సపరేట్ పర్ టన్ సబ్సిడీ అన్నటువంటి దానికి ఎలిజిబుల్ అవుతాయి. అంటే వాటి యొక్క అప్లికేషన్ అన్నటువంటిది ప్రైమరీ న్యూట్రియంట్స్తో కలిపి ఎంకరేజ్ చేయటం కోసం వీటికి పర్ టన్ సబ్సిడీ అనేటటువంటిది ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా P&K ఫర్టిలైజర్స్కి సంబంధించి వాటి యొక్క MRPని ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు మార్కెటర్స్కే లెఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా రీజనబుల్ రేట్స్కి ఫిక్స్డ్ MRPని అలో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా డొమెస్టిక్ ప్రైజెస్ అన్నటువంటి వాటిని డిమాండ్ సప్లై మెకానిజం ద్వారా డిటర్మైన్ చేస్తారు. ఎందుకు ఇవన్నీ చేయటం? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచటం, నేషన్ యొక్క ఫుడ్ సెక్యూరిటీని కాపాడటం, ఫర్టిలైజర్స్ యొక్క బ్యాలెన్స్డ్ అప్లికేషన్ని ఎన్ష్యూర్ చేయటం కోసం దీనిని అమలు చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 గురించి. సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్తో సావరెన్ గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేయటానికి డిసైడ్ అయిందనమాట. ఈ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అన్నటువంటి దాన్ని మొత్తం 6 ట్రెంచెస్లో 2021లో మే నుంచి, అది కూడా మే 17 నుంచి సెప్టెంబర్ వరకు కూడా మొత్తం 6 ట్రెంచెస్లో దీన్ని సావరెన్ గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేయాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది.
ఈ బాండ్స్ని ఎవరెవరి ద్వారా సేల్ చేస్తూ ఉంటారు? ఇక్కడ చూడండి, దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ వీటిని ఇష్యూ చేయటం జరుగుతుంది. ఈ బాండ్స్కి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే, ఈ బాండ్స్ని రెసిడెంట్ ఇండియన్ ఎంటైటిల్స్ అంటే ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్స్, అలాగే ట్రస్ట్లు, యూనివర్సిటీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి సేల్ చేయటం రెస్ట్రిక్ట్ చేయటం జరిగింది. వీటి యొక్క డినామినేషన్ ఏంటి? గోల్డ్ని గ్రామ్స్లో అంటే బేసిక్ యూనిట్ వచ్చేసి 1 గ్రామ్గా దీన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎవరెవరు దీన్ని సోల్డ్ చేస్తారు అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, అందులో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్స్కి ఇది అలో లేదనమాట. అలాగే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, SHCIL అనేసి పిలుస్తాము. ఎవరెవరు చేయొచ్చు? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ చేయొచ్చు. అలాగే CIL అంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాము. అలాగే డెసిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీసెస్ కావచ్చు. అలాగే రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే BSE, NSE ఇలాంటివి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటివి వీటిని అమ్మొచ్చు అనమాట. అయితే మినిమం పర్మిషబుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ అనమాట. గ్రామ్స్లోనే దీన్ని కొలుస్తారు. దీని కింద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2.5% పర్ యానం సెమీ యాన్యువల్గా నామినల్ వాల్యూకి సంబంధించి పే చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ని ఎవరైతే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరెవరికి ఇది రెస్ట్రిక్ట్ చేయటం జరిగింది అన్నట్టుగా, అలాగే ఈ బాండ్ యొక్క టెనార్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8 years పీరియడ్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి, టెనార్కి 8 years పీరియడ్ అనేటటువంటిది ఉంటుంది. ఎగ్జిట్ ఆప్షన్ అన్నటువంటిది 5th year నుంచి ఉంటుంది. ఇందులో మినిమం సైజ్ వచ్చేసరికి మినిమం పర్మిసబుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2 units అంటే 2 grams అనేటటువంటిది పర్చేస్ చేయాలి. దీని యొక్క టాక్సేషన్కి సంబంధించి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉంటుందో దీని ప్రకారమే టాక్సేషన్ అనేది ఇస్తారు. ప్రస్తుతం అయితే 2.5% పర్ యానం అన్నటువంటిది దీనికి పే చేయాల్సినటువంటి సెమీ యాన్యువల్ ట్యాక్స్ అనమాట, ఫిక్స్డ్ రేట్ అన్నటువంటిది. అయితే సేల్స్ ఛానల్ ఎవరెవరు? పోస్ట్ ఆఫీసెస్, అలాగే డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇందాక ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ చేయొచ్చు. మ్యాక్సిమం లిమిట్ ఏంటి? 500 గ్రాములు, నాట్ మోర్ దాన్ 500 grams పర్ పర్సన్కి ఒక ఫిజికల్ ఇయర్లో ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ని కూడా తీసుకుంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఈ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఏదైతే ఉందో దీని యొక్క ఫస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం జరిగింది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ అనమాట. ఇక్కడ చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఇక్కడ ఈ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అన్నటువంటి దాని యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది ఏదైతే ఉందో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట. దీని కింద కన్స్ట్రక్షన్ అన్నటువంటి దాన్ని కంప్లీట్ చేయటం జరుగుతుంది. అది కూడా అఫోర్డబుల్ మరియు మిడ్ ఇన్కమ్ కేటగిరీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది మనీని. దీన్ని తీసుకొచ్చినటువంటి 1.5 సంవత్సరాల టైంలోనే దీని ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నటువంటిది ఇప్పుడు లార్జెస్ట్ ప్రైవేట్ ఈక్విటీ టీమ్స్లో భాగంగా ఉందన్నమాట. ఈ ఫండ్ ఇప్పటి వరకు కూడా దాదాపు 72 ప్రాజెక్ట్స్కి ఫినాన్స్ అనేది ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ఇప్పటికే 44,100 హోమ్స్ అన్నటువంటివి ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. అంతేకాకుండా దాదాపు 72,500 హోమ్స్కి సంబంధించి ఇది ప్రిలిమినరీ అప్రూవల్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. మొత్తం 132 ప్రాజెక్ట్స్కి సంబంధించి 72,500 హోమ్స్కి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఈ ఫండ్ ద్వారా ఏంటి అంటే 1,16,600 హోమ్స్ దీని ద్వారా కంప్లీట్ అవ్వాలి అన్నట్టుగా టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది. ఈ ఫండ్ ఏదైతే ఉందో దీని ద్వారా హోమ్ బయర్స్కి మరియు డెవలపర్స్కి మధ్య ఏదైతే డెఫిసిట్ ఉందో అలాంటి దాన్ని తగ్గించాలి. కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి హోమ్స్ని ఎలాంటి డిపెండెన్సీ లేకుండా ఆ ఫినాన్స్ సోర్స్ అనేటటువంటిది కలిగించి ఆ హోమ్స్ని కరెక్ట్ టైంలో వాళ్ళకి డెలివర్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అన్నటువంటిది ఫండ్స్ ఇస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భవానీదేవి, సబ్రే ఫెన్సర్ అయినటువంటి భవానీదేవి. ఈమె ఫస్ట్ ఇండియన్ ఫెన్సర్ అనమాట. ఒలింపిక్ గేమ్స్కి క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో ఆమె ఇప్పుడు తన యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ని 2020కి సంబంధించిన ఒలింపిక్స్ ఇప్పుడు టోక్యోలో జూన్లో జరగబోతూ ఉన్నాయి. ఈ టోక్యోలో నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తాను అన్నట్టుగా ఈమె చెప్తూ ఉన్నారనమాట. ఈమె అంటే భవానీదేవి ఎవరైతే ఉన్నారో ఈమె ఇండియన్ సబ్రే ఫెన్సర్ అనమాట. తమిళనాడు చెన్నైలో ఈవిడ పుట్టింది.
ఈమెకి గో స్పోర్ట్స్ ఫౌండేషన్ అన్నటువంటిది రాహుల్ ద్రవిడ్ అథ్లెట్ మెంటర్షిప్ ప్రోగ్రాం ద్వారా సపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA గురించి. ఈ IREDA లిమిటెడ్ అన్నటువంటిది ఇప్పుడు దీనికి గ్రీన్ ఊర్జా అవార్డ్ అనేది లభించింది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనమాట. గ్రీన్ ఊర్జా అవార్డ్ అనేటటువంటిది ఎందుకు ఇవ్వటం జరిగింది అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ICC ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నటువంటిది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఏదైతే లీడింగ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఉందో దానికి ఈ గ్రీన్ ఊర్జా అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. అలా ఈ సంవత్సరం IREDAకి గ్రీన్ ఊర్జా అవార్డు అనేది లభించింది. అయితే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ లేదా IREDA అన్నటువంటిది ఒక మినీ రత్న కేటగిరీ 1కి చెందినటువంటి ఒక కంపెనీ అనమాట. దీనిని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఇది పనిచేస్తుంది. IREDA అన్నటువంటిది ఒక పబ్లిక్ లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ. దీనిని నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా NBFCగా 1987 సంవత్సరంలో ఈ IREDAని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇది ఒక పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దీనిని కంపెనీస్ యాక్ట్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1956 సంవత్సరంలో. దాని కింద ఇది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. IREDA ఏదైతే ఉందో దీని యొక్క మోటో వచ్చేసి, మోటో అంటే దానికి సంబంధించిన ఒక లైన్ అని ట్యాగ్ లైన్ లాగా అంటామన్నమాట. ఎనర్జీ ఫర్ ఎవర్ అన్నటువంటిది దీని యొక్క మోటో. IREDA అన్నది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ అలాగే ఎనర్జీ ఎఫిషియన్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫినాన్సింగ్ ఇవ్వటంలో ఉన్నటువంటి ఒక డెడికేటెడ్ ఇన్స్టిట్యూషన్. చెప్పాలంటే ఒకే ఒక డెడికేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఈ IREDA అన్నటువంటిది. దీనిని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా వాటికి ఫైనాన్స్ ఇవ్వటంలో ఇది ఒక మేజర్ క్యాటలైటిక్ రోల్ అన్నటువంటిది ప్లే చేసింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 96,000 కోట్ల రూపాయలని ఇన్ని సంవత్సరాల్లో ఇది అన్ని ప్రాజెక్ట్స్కి కేటాయించడం జరిగింది. 96,601 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు కేటాయించింది. దీంట్లో 63,000 కోట్లు దాదాపు 17,586 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని మన కంట్రీలో తీసుకురావటానికే ఇది కేటాయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ గురించి. డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ లేదా DFI అంటే ఏంటి? డిజిటల్ యాక్సెస్ని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని రావాలి. అంటే అండర్ సర్వ్డ్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని మనం డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాము. అలాంటి సర్వీసెస్ అన్నటువంటివి కస్టమర్స్ యొక్క నీడ్స్కి తగినట్టుగా ఉండాలి. వాటిని రెస్పాన్సిబుల్గా డెలివర్ చేయాలి. వాటిని కస్టమర్స్కి అఫోర్డబుల్గా, ప్రొవైడర్స్కి సస్టైనబుల్గా ఉండేలాగా వాటిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్స్కి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి డిమాండ్ సైడ్ గ్యాప్ అనేది ఉంది. అంటే ఏంటి? DFI ఏదైతే ఉందో డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాము. దీనికి సప్లై సైడ్ అంటే ఈ గవర్నెన్స్ అనేసి, జామ్ అంటే జన్ధన్ ఆధార్ మొబైల్ అనేసి, ఏదైతే మనకి జామ్ ట్రినిటీ ఉందో అది కావచ్చు, అలాగే GST గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కావచ్చు. వీటి యొక్క సప్లై సైడ్ వాటికి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా అగ్రిటెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అంత సక్సెస్ఫుల్ అనేవి అవ్వటం లేదు. అంతేకాకుండా MSMEs ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇనబిలిటీ అనేది ఉంది. అంటే ఫార్మల్ ఫినాన్స్ని యాక్సెస్ చేయటంలో వీటికి ఇనబిలిటీ అనేది ఉంది. మన ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే MSMEs అన్నటువంటివి ఒక కీ గ్రోత్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాయి. దాదాపు 40% ఓవరాల్ ఇండియన్ నాన్ ఫార్మ్ వర్క్ ఫోర్స్ ఈ MSMEsలోనే ఉన్నారు. వీళ్ళలో ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది సరిగ్గా లేకపోవటం, బ్యాంకబుల్ కొలేటరల్ సరిగ్గా లేకపోవటం, క్రెడిట్ హిస్టరీ అన్నది సరిగ్గా లేకపోవటం, నాన్ స్టాండర్డ్ ఫినాన్షియల్స్ ఉండటం, వీటన్నింటి ద్వారా కూడా ఇన్ఫార్మల్ క్రెడిట్ అనేటటువంటిది వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఫార్మల్ క్రెడిట్కి, ఫార్మల్ ఫినాన్స్కి వీళ్ళు దూరంగా ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా డిజిటల్ కామర్స్కి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి డిజిటల్ కామర్స్కి సంబంధించి? ట్రస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే పాసిబుల్ సెక్యూరిటీ బ్రీచెస్కి సంబంధించి రిస్క్ అనేది ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఒక మెడిసి రిపోర్ట్ అన్నటువంటిది దాదాపు 40,000 సైబర్ అటాక్స్ అన్నటువంటివి IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసుకునే జరిగాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు.
ఇంతేనా, ఇంకా ఏమున్నాయి? ట్రాన్సిట్ సిస్టమ్కి సంబంధించి కూడా డిజిటల్గా యాక్సెసిబిలిటీ అన్నటువంటిది సరిగ్గా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని సాధించడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్. అయితే వీటి కోసం ఏం చేయాలి? రీసెంట్గా ఈ డిమాండ్ సైడ్ని అడ్రస్ చేయడానికి, డిమాండ్ సైడ్ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని అడ్రస్ చేయడానికి ఒక యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ ప్రోడక్ట్స్ని మరియు సర్వీసెస్ని తీసుకొస్తూ ఉన్నారు. ఏమేమిది? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫాస్ట్ ట్యాగ్ అన్నటువంటిది ఏదైతే తీసుకొచ్చామో ఇది డిమాండ్ సైడ్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటిది. ఇది మాత్రమే కాకుండా పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయటం కోసం ఎన్బిఎఫ్సిస్ అనేసి బ్యాంక్స్ ఇవి కీ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఎంఎస్ఎంఈస్కి గ్రోత్ ఆపర్చునిటీస్ని కలిగించటం కోసం రిజిస్ట్రేషన్ మరియు కాంప్లియన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిజిటైజ్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ షేరింగ్ సిస్టమ్స్ని, అది కూడా ఫ్రాడ్ రిపాజిటరీతో కలిపి దాన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. అలాగే అగ్రికల్చరల్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో అవి లో కాస్ట్ క్యాపిటల్ని ఇచ్చేలాగా, అలాగే ఫైజిటల్ మోడల్ అన్నటువంటిది విన్నారా? ఫైజిటల్ అంటే ఏంటి? ఇటు ఫిజికల్గాను అటు డిజిటల్గాను రెండింటిలోనూ ఉండేటటువంటిది అనమాట. దీన్ని ఫైజిటల్ మోడల్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఈ ఫైజిటల్ మోడల్ని తీసుకొచ్చి లో కాస్ట్ క్యాపిటల్ని అందించేలాగా ఎన్బిఎఫ్సిస్ అన్నటువంటివి, ఎస్పెషల్గా అగ్రికల్చరల్ ఎన్బిఎఫ్సిస్ ఇవి పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్సిట్ అన్నటువంటి దాన్ని సీమ్లెస్గా యాక్సెసిబుల్గా ఉండేటట్టు, మినిమల్ క్రౌడింగ్ మరియు క్యూస్ ఉండేటట్టు, లెవరేజింగ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ అలాగే కాంటాక్ట్లెస్ కార్డ్స్ వీటన్నింటి ద్వారా ఒక ఇంక్లూజివ్, ఇంటరాపరబుల్ అలాగే ఫుల్లీ ఓపెన్ సిస్టమ్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికోసం జన్ధన్, ఆధార్, మొబైల్ అన్నటువంటి జామ్ ట్రినిటీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఫినాన్షియల్ సర్వీసెస్ రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా పెంచుతూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే నాబార్డ్ అన్నటువంటి వీటికి సంబంధించి సెవెరల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. అలాగే సెక్యూర్ డిజిటల్ పేమెంట్స్ని తీసుకురావడం కోసం యూపీఐ, ఎన్పిసిఐ లాంటి వాటిని తీసుకొచ్చారు. అలాగే ఫినాన్షియల్ లిటరసీని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఫినాన్షియల్ లిటరసీ అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది చేపట్టడం జరిగింది. అలాగే పాకెట్ మనీ అనేటటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని కూడా సెబీ అన్నటువంటిది, అలాగే ఎన్ఐఎస్ఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అంటాము, ఇవి రెండూ కలిసి ఫినాన్షియల్ లిటరసీని స్కూల్ స్టూడెంట్స్లో పెంపొందించడం కోసం పాకెట్ మనీ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఎవరెవరు తీసుకొచ్చారు? సెబీ, ఇంకొకటి ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. ఇవి రెండూ కలిసి ఈ పాకెట్ మనీ అనేటటువంటి స్కూల్ స్టూడెంట్స్కి ఫినాన్షియల్ లిటరసీని అందించే ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది మొత్తం 2250 కోట్ల రూపాయల్ని ఎప్పటికీ 2021-22 సంవత్సరానికి గాను ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అన్నటువంటి దానికి అలొకేట్ చేయటం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. హార్టికల్చర్ అంటే ఏంటి? హార్టికల్చర్ అన్నటువంటిది అగ్రికల్చర్లో ఒక బ్రాంచ్గా చెప్పుకుంటాము. దీని కింద గార్డెన్ క్రాప్స్, జనరల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలాంటి వాటన్నింటినీ దీని కింద పెంచటం జరుగుతుందన్నమాట. ఇండియన్ హార్టికల్చర్కి ఫాదర్గా ఎవరిని పేర్కొంటారు? మరీ గౌడ, ఎంహెచ్ మరీ గౌడాని ఫాదర్ ఆఫ్ ఇండియన్ హార్టికల్చర్గా పేర్కొంటాము. ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఏదైతే ఉందో దీన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్గా తీసుకురావటం జరిగింది. దీని కింద హార్టికల్చర్ సెక్టార్కి సంబంధించి హోలిస్టిక్ గ్రోత్ని ఎన్ష్యూర్ చేసేలాగా దీన్ని తీసుకొచ్చారు. దీని కింద ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మష్రూమ్స్, స్పైసెస్, ఫ్లవర్స్, ఆరోమాటిక్ ప్లాంట్స్, కోకోనట్, క్యాషూ, కోకోవా, బ్యాంబూ ఇలాంటి వాటన్నింటినీ కూడా, అంటే వాటి యొక్క పెంపకాన్ని పెంపొందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది దీని యొక్క నోడల్ మినిస్ట్రీగా ఉంటుంది. 2014-15 సంవత్సరం నుంచి కూడా ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ MIDH ఏదైతే ఉందో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, దీనిని గ్రీన్ రెవల్యూషన్ కృషోన్నతి యోజన అన్నటువంటి దాని కింద ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీని కింద ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్కి సంబంధించి అన్ని స్టేట్స్ కూడా 40% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఉంటే 60% వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అదే నార్త్ ఈస్టర్న్ మరియు హిమాలయన్ స్టేట్స్కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 90%, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 10% పే చేయాల్సి ఉంటుంది.
అయితే దీని కింద కొన్ని సబ్మిషన్స్ అనేవి ఉన్నాయి. ఏమేం సబ్మిషన్స్ ఉన్నాయి దీని కింద అనేసి చూస్తే నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేటటువంటిది దీని కింద సబ్మిషన్గానే ఉంది. ఇది మాత్రమే కాకుండా హార్టికల్చర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్ అన్నది దీని కింద సబ్మిషనే. మూడవది వచ్చేసరికి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అన్నటువంటిది దీని కింద ఏర్పాటు చేశారు. అలాగే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అన్నది దీని కింద ఉంది. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ CIH అన్నటువంటిది దీంట్లో పార్ట్గానే ఉంది. ఇవన్నీ కూడా దీంట్లో సబ్మిషన్స్గా ఉన్నాయి ఈ MIDHలో. అయితే ఈ MIDHకి సంబంధించి హార్టికల్చర్ సెక్టార్ అన్నటువంటిది చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంది. పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది ఎక్కువగా ఉంది. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్స్ మరియు సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్స్ అనేవి ఉన్నాయి. వీటిని మనం తగ్గించాలి. అంతేకాకుండా ఇండియన్ హార్టికల్చర్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేసేలాగా పథకాల్ని తీసుకురావాలి. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి క్రెడిట్ పుష్ అనేది ఇవ్వాలి. దాని ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రమోషన్ అనేది చేపట్టాలి. అలాగే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్లాంటింగ్ మెటీరియల్ ప్రొడక్షన్ వీటి మీద ఫోకస్ చేసి కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురావటం వల్ల హార్టికల్చర్ని మనం పెంపొందించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 4th ఇండియా స్విస్ ఫినాన్షియల్ డైలాగ్ గురించి. 4th ఇండియా ఫినాన్షియల్ స్విస్ డైలాగ్ అన్నటువంటిది వర్చువల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో జరిగింది. దీనికి సంబంధించి హైలైట్స్ ఏమున్నాయి అన్నటువంటిది ఈ డైలాగ్లో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి వేటి గురించి మాట్లాడారు, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ ఏదైతే ఉందో ఇది, అలాగే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ NIIF, అలాగే ఫిన్టెక్, అలాగే సస్టైనబుల్ ఫినాన్స్ మరియు క్రాస్ బార్డర్ ఫినాన్స్ సర్వీసెస్ గురించి ఇందులో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా G20కి సంబంధించి, IMFకి సంబంధించి అలాగే డిజిటలైజేషన్కి సంబంధించి, అంటే ఎకానమీలో డిజిటలైజేషన్ తీసుకురావడం ద్వారా ఏమేం ట్యాక్స్ ఛాలెంజెస్ అనేవి వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్కి సంబంధించి ఈ మ్యాటర్స్ అన్నింటినీ డిస్కస్ చేయటం జరిగింది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఒక బైలేటరల్ యాక్షన్ని క్లీన్ మరియు రెసిలియంట్ పోస్ట్ కోవిడ్ వరల్డ్ని తీసుకురావటంలో ఎలా ఉండాలి అన్నటువంటి దాని మీద డిస్కషన్స్ అనేవి జరిగాయి. అయితే మనం చూస్తే ఇండియా స్విట్జర్లాండ్ రిలేషన్స్ అన్నట్వి అటు పొలిటికల్గాను, అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్లోనూ ఇండియా పాలసీ ఏదైతే ఉందో ఇది కూడా స్విట్జర్లాండ్ యొక్క పాలసీ ఆఫ్ న్యూట్రాలిటీ అనేటటువంటిది ఉందన్నమాట. దాంతో రెండు దేశాలు కూడా ఒక రకంగా చూసుకుంటే సేమ్ ఉన్నాయి. అంతేకాకుండా మన ఇండియాకి మరియు స్విట్జర్లాండ్కి మధ్య ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నటువంటిది 1948వ సంవత్సరంలో జరిగింది. అలాగే ఎకనామిక్ రిలేషన్స్ని చూసుకుంటే రెండు దేశాల మధ్య బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేది జరిగింది. అలాగే ఇండియాకి మరియు స్విట్జర్లాండ్కి మధ్య ఇండియా EFTA అన్నటువంటిది ఏంటి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటాము. ఈ EFTAకి అలాగే TEPA అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఈ EFTAకి సంబంధించి ఇండియాకి మరియు స్విట్జర్లాండ్కి కూడా ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి మధ్య నెగోషియేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇండో స్విస్ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని ISJRP అంటాము. ఈ ISJRP లేదా ఇండో స్విస్ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని 2005వ సంవత్సరంలో ఇనిషియేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా భారతీయ స్కిల్ డెవలప్మెంట్ క్యాంపస్ అండ్ యూనివర్సిటీ జైపూర్లో ఉంది. అలాగే ఇండో స్విస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నటువంటిది పూణేలో ఉంది. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది. వీటి ద్వారా హయ్యెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ని వాళ్ళకి బోత్ కంట్రీస్కి సంబంధించి సెవెరల్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తూ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా లో కార్బన్ మరియు క్లైమేట్ రెసిలియంట్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ని ఇవ్వటంలో కూడా రెండు దేశాలు పాటుపడుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బయోడిగ్రేడబుల్ యోగా మ్యాట్ గురించి. రీసెంట్గా 6 మంది యంగ్ గర్ల్స్, వీళ్ళు కూడా ఫిషింగ్ కమ్యూనిటీకి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి, అస్సాంకి చెందిన ఫిషింగ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 6 మంది గర్ల్స్ ఒక బయోడిగ్రేడబుల్ అలాగే కంపోస్టబుల్ యోగా మ్యాట్ అన్నటువంటి దాన్ని ప్రిపేర్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, ఫోటోలో చూస్తూ ఉన్నారు కదా, ఇది బయోడిగ్రేడబుల్ మ్యాట్ అన్నమాట. దీనిని మూరెన్ యోగా మ్యాట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని తయారు చేయటం జరిగింది. ఈ ఇంటర్వెన్షన్ అన్నటువంటి దాన్ని నార్త్ ఈస్టర్న్ సెంటర్ ఆఫ్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ నెక్టార్ అంటాము. ఈ నెక్టార్ అన్నటువంటి ప్రోగ్రాం కింద ఈ ఇంటర్వెన్షన్ అన్నది ట్రిగర్ అయింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ నెక్టార్ అన్నటువంటిది ఒక ఆటోనామస్ సొసైటీ. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సెటప్ చేయటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మేఘాలయలోని షిల్లాంగ్లో ఉన్నాయి. అయితే ఈ మూరెన్ యోగా మ్యాప్ ఏదైతే ఉందో దీని యొక్క పేరుని కామ్ సొరాయ్ అంటే పర్పుల్ మురాన్ అనేసి మీనింగ్ వస్తుందన్నమాట.
కామ్స్వరాయ్ అంటే పర్పుల్ మురెన్ అనేసి అది ఒక రెసిడెంట్ బర్డ్ అనమాట. డీపర్ బౌల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక రెసిడెంట్ బర్డ్ పేరు పర్పుల్ మురెన్ అన్నటువంటిది. దీని యొక్క పేరుతో మురెన్ యోగా మ్యాట్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఇది 100% చేత్తో తయారు చేసినది, బయోడిగ్రేడబుల్, అలాగే 100% కంపోస్టబుల్. దీనిని వాటర్ హయాసింత్ అంటాము. ఆ వాటర్ హయాసింత్ అంటే చెరువుల్లో ఇలా పెరుగుతూ ఉండేటటువంటి ఒక మొక్క అనమాట. దాంతో దీన్ని తయారు చేయటం జరిగింది. ఈ మ్యాట్ అన్నటువంటిది ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఏదైతే డీపర్ బౌల్లో ఉన్నటువంటి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉంటుందో దీని ద్వారా వాటర్ హయాసింత్ని తీసేయటం ద్వారా అక్కడ వాటర్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ యూటిలిటీ ప్రొడక్ట్స్ ద్వారా సస్టైనబుల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ ఇండిజినస్ కమ్యూనిటీస్కి లైవ్లీహుడ్ అనేటటువంటిది కూడా దొరుకుతుంది. అంటే ఆత్మనిర్భర్ భారత్ వైపుగా వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనం చెప్పచ్చు. వాటర్ హయాసింత్ అన్నాం కదా, వాటర్ హయాసింత్ అన్నటువంటిది ఒక ఇన్వేజివ్ ఫ్లోటింగ్ ప్లాంట్ అనమాట. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ బాడీస్లో వీటిని చూడొచ్చు. ఈ ఇన్వేజివ్ స్పీసీస్ సన్లైట్ని లోపల ఉన్నటువంటి వాటర్ సిస్టమ్స్లో ఆక్సిజన్ లెవెల్ని తగ్గిస్తుంది. సన్లైట్ రీచ్ అవ్వటాన్ని ఇది బ్లాక్ చేస్తుంది. దాని ద్వారా వాటర్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. దాని ద్వారా ఎకోసిస్టమ్, ఆ వాటర్ ఎకోసిస్టంలో ఉన్నటువంటి వేరియస్ లైఫ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అఫెక్ట్ అవుతూ ఉంటాయి. దీనిని టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని కూడా ఈ వాటర్ హయాసింత్ని పిలుస్తూ ఉంటాము. ఈ వాటర్ హయాసింత్ని ఎక్కడి నుంచి వీళ్ళు కలెక్ట్ చేశారు? డీపర్ బీల్ అనేసి మనం చెప్పాం, గుర్తుందా? డీపర్ బీల్, బీల్ అంటే వెట్లాండ్ అనేసి అర్థం అనమాట, లేదా ఒక లార్జ్ ఆక్వాటిక్ బాడీ అనేసి అస్సాంలో దీని మీనింగ్ అనమాట. ఇది గౌహతి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర వ్యాలీలో ఈ రివరైన్ వెట్లాండ్స్ అనేవి ఉన్నాయి. ఈ డీపర్ బీల్ అన్నటువంటి దాన్ని రామ్సార్ వెట్లాండ్గా, రామ్సార్ సైట్గా 2002 సంవత్సరం నవంబర్లో గుర్తించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ మరియు మాస్టర్ కార్డ్, ఇవి రెండూ కలిసి ఈ కనెక్టెడ్ కామర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ డిజిటల్లీ ఇన్క్లూజివ్ భారత్ అన్నటువంటి రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. ఈ రిపోర్ట్ అన్నటువంటిది డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్స్కి సంబంధించి ఛాలెంజెస్ ఏవైతే మనం ఫేస్ చేస్తూ ఉన్నామో ఇండియా అన్నటువంటిది దాని గురించి చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా మన డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమేం ఫేస్ చేస్తుంది, అటు అగ్రిటెక్స్కి సంబంధించి డిమాండ్ సైడ్ కావచ్చు, అలాగే ఎంఎస్ఎంఈస్ గురించి కావచ్చు, అలాగే డిజిటల్ కామర్స్ యొక్క సెక్యూరిటీ గురించి కావచ్చు, ట్రాన్సిట్ సిస్టమ్స్ గురించి కావచ్చు, వీటి గురించి ఏమేం ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, ఏమేం రికమెండేషన్స్ చేయటం జరిగింది, ఏదైతే డిమాండ్ సైడ్ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి, యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ ప్రోడక్ట్స్ని తీసుకురావాలి, అలాగే బిహేవియరల్ ట్రాన్సిషన్ని క్యాష్ నుంచి డిజిటల్ ఫామ్లోకి వెళ్ళేలాగా చేయాలి. ఇది మాత్రమే కాకుండా ఏవైతే కాంప్లైంట్స్ ప్రాసెస్ అనేవి ఉన్నాయో వాటిని డిజిటైజ్ చేయటం ద్వారా ఎంఎస్ఎంఈస్కి గ్రోత్ ఆపర్చునిటీస్ అనేటటువంటి వాటిని కలుగు చేయాలి. అంతేకాకుండా ల్యాండ్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయటం ద్వారా ఈ సెక్టార్లో బూస్ట్ అనేటటువంటి దాన్ని తీసుకురావచ్చు. ఇవి మాత్రమే కాకుండా కాంటాక్ట్లెస్ కార్డ్స్ని తీసుకురావటం ద్వారా ఇంక్లూజివ్, ఇంటర్ఆపరబుల్, అలాగే ఓపెన్ సిస్టమ్ని పెంపొందించవచ్చు అన్నట్టు రికమెండేషన్స్ చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మన భారతదేశంలో డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఇండియాలో అన్నట్టుగా ఇవ్వటం జరిగింది. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఆల్రెడీ జామ్ ట్రినిటీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. జామ్ ట్రినిటీ అంటే జన్ ధన్ ఆధార్ మొబైల్ అంటాము. ఈ జామ్ ట్రినిటీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. 2020 మార్చ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఈ జన్ ధన్ స్కీమ్ ఉందో ఈ జన్ ధన్ స్కీమ్ కింద టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ 380 మిలియన్ మంది దాటారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా రూరల్ మరియు సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే రిమోట్ ఏరియాస్లో బ్యాంక్ బ్రాంచెస్ని ఓపెన్ చేయటం, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటాము వీటిని ఇవ్వటం, అలాగే ఎస్హెచ్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాము వీటిని బ్యాంక్స్ తోటి లింక్ చేయటం అనమాట. వీటికి బ్యాంక్స్ లింకేజ్ అనేటటువంటిది ఉండటం. ఇక 4వది వచ్చేసరికి ఏటీఎంకి సంబంధించి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ అంటాము వీటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేయటం అనమాట. ఇది మాత్రమే కాకుండా బిజినెస్ కరెస్పాండెంట్స్ అంటాము, బిజినెస్ కరెస్పాండెంట్ మోడల్ని తీసుకురావటం. అంతేకాకుండా పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటాము పిఐడిఎఫ్ అనేసి, ఈ పిఐడిఎఫ్ స్కీమ్ ఇలాంటి వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ని సెక్యూర్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఆధార్ ఎనబుల్డ్ బ్యాంక్ అకౌంట్ని ఏ ప్లేస్ నుంచి అయినా ఏ టైంలో అయినా మైక్రో ఏటీఎంస్ని యూజ్ చేసి వాడుకోవచ్చు.
అలాంటి వాటిని తీసుకురావటం, అలాగే అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అంటాము యూఎస్ఎస్డి అనేసి. ఇలాంటి ఆఫ్‌లైన్ ట్రాన్సిషన్ ఎనేబులింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్సెసిబుల్‌గా ఉండేలాగా చూసుకోవటం, ఫినాన్షియల్ లిటరసీని పెంపొందించటం, ఇవన్నీ కూడా చేయాలి అన్నట్టుగా రికమెండ్ చేయటం జరిగింది. ఈ ఇనిషియేటివ్స్ని మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్ గురించి. జల్ జీవన్ మిషన్ కింద ట్యాప్ వాటర్ సప్లైని ప్రతి రూరల్ హోమ్కి అందించినటువంటి 4వ స్టేట్ లేదా యూటీగా యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అన్నటువంటిది నిలిచింది. అయితే మొదటి 3 స్థానాల్లో ఏమేమి ఉన్నాయి? గోవా అనేది మొదటి స్థానంలో ఉంది, తర్వాత తెలంగాణ, 3వది అండమాన్ నికోబార్ ఐలాండ్స్, 4వది వచ్చేసరికి ఇప్పుడు పుదుచ్చేరి అనమాట. వీటి తర్వాత స్టేట్ ఆఫ్ పంజాబ్, అలాగే దాద్రా నగర్ హవేలీ యూనియన్ టెరిటరీ, దయు అండ్ దామన్, ఇవి కూడా దాదాపు 75% రూరల్ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ సప్లైని అందించినటువంటి స్టేట్స్ మరియు యూటీస్గా ఉన్నాయి. ఇవి కూడా 100%కి చేరువలో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకుంటే, జల్ జీవన్ మిషన్ కింద ప్రతిరోజు కూడా 55 లీటర్ల నీటిని ప్రతి పర్సన్కి కూడా ప్రతిరోజు ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా 2024 కల్లా ప్రతి ఒక్కరికి కూడా ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ని ఇవ్వాలి, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని ఇవ్వాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జల్ జీవన్ మినిస్ట్రీ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద పనిచేస్తుంది. ఈ జల్ జీవన్ మిషన్ కింద ఇంటిగ్రేటెడ్ డిమాండ్ మరియు సప్లై సైడ్ మేనేజ్మెంట్, అంటే వాటర్కి సంబంధించి లోకల్ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ డిమాండ్ మరియు సప్లై సైడ్ మేనేజ్మెంట్ అనేది చేపట్టాలి. అలాగే లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా స్ట్రెంథెన్ చేసేలాగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, వీటిని మళ్ళీ అగ్రికల్చర్లో యూస్ చేసుకునేలాగా చేయాలి. ఇది లోకల్ లెవెల్లో ఇంటిగ్రేటెడ్ డిమాండ్ అండ్ సప్లై సైడ్ మేనేజ్మెంట్ చేపట్టాలి. దీనిని సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్తో కూడా కన్వర్ట్ చేయటం జరుగుతుంది. దీని కింద ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని క్వాలిటీ అఫెక్టెడ్ ఏరియాస్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అంటాము. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఏదైతే పథకం ఉందో ఇలాంటి వాటిలోనూ, అలాగే డ్రాట్ ప్రోన్ డెజర్ట్ ఏరియాస్లో కూడా ఈ జల్ జీవన్ మిషన్ని ప్రియారిటైజ్ చేస్తూ అక్కడ కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. దీని కింద స్కూల్స్, అంగన్వాడీస్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, హెల్త్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, అలాగే కమ్యూనిటీ బిల్డింగ్స్, వీటన్నింటిలో కూడా ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్స్ని ఇస్తారు. అలాగే కంటామినెంట్స్ని, అంటే వాటర్ క్వాలిటీని ఏదైతే తగ్గించేలాగా ఇష్యూస్ అనేవి ఉంటాయో వాటిలో కంటామినెంట్స్ని తగ్గించడం కోసం టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ అప్రోచ్ బేస్లో ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అన్నటువంటి వాటి ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది జన్ ఆందోళన్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయాలి. దాని ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ప్రియారిటీ కావాలి. దీనికి సంబంధించి ఫండ్ షేరింగ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది? నార్మల్గా సెంటర్కి మరియు స్టేట్స్కి అయితే హాఫ్ అంటే 50:50 రేషియోలో ఉంటుంది. అలా కాకుండా సెంటర్కి, హిమాలయన్ మరియు నార్త్ ఈస్ట్కి వచ్చేసరికల్లా సెంటర్కి వచ్చేసరికి 90, ఈ స్టేట్స్ వచ్చేసరికి 10%. ఇది కాకుండా యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి 100% సెంటరే దీనిని భరిస్తుందన్నమాట. టోటల్ అలొకేషన్ వచ్చేసి ఈ స్కీమ్కి 3 లక్షల కోట్ల రూపాయలు. అలాగే జల్ జీవన్ మిషన్ అర్బన్ అన్నటువంటి దాన్ని కూడా 2021-22 బడ్జెట్లో అనౌన్స్ చేయటం జరిగింది. దీనిని హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అన్నది చూసుకుంటుంది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 ఎస్డీజీ గోల్ 6 అన్నటువంటిది ఏం చెప్తుందండి? ఎస్డీజీ గోల్ 6 అన్నటువంటిది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అన్నటువంటిది చెప్తుంది. దీన్ని బేస్గా తీసుకునే ఫంక్షనల్ ట్యాప్స్ని ప్రతి స్టాట్యుటరీ టౌన్లోనూ కూడా ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ అర్బన్ అన్నటువంటి దాన్ని 2021 బడ్జెట్లో ప్రారంభించడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? అందరికీ ట్యాప్ మరియు సీవర్ కనెక్షన్స్ని ఇవ్వాలి, వాటర్ బాడీస్ని రిజోనేట్ చేయాలి, అలాగే సర్క్యులర్ వాటర్ ఎకానమీని క్రియేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యాలతో ఈ జల్ జీవన్ మిషన్ అర్బన్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఇది ఇప్పుడు ఏం చేస్తోంది? ఏదైతే డేటాబేస్ కంపెనీస్కి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంటిటీస్ కావచ్చు, ఆడిటర్స్ కావచ్చు, ఏదైతే దీని యొక్క రెగ్యులేటరీ యాంబిట్లోకి వస్తుందో వాటికి సంబంధించినటువంటి ఒక వెరిఫైడ్ యాక్యురేట్ డేటాబేస్ని ఇది ప్రిపేర్ చేస్తూ ఉంది.
ఈ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అన్నటువంటిది కార్పొరేట్ డేటా మేనేజ్మెంట్ డివిజన్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. దీని కింద 3 రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ఎన్ఎఫ్ఆర్ఏకి సంబంధించి చూస్తే దీనిని 2018వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీనిని కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్నటువంటి సెక్షన్ 132(1) అన్నటువంటి దాని కింద కంపెనీస్ యాక్ట్ 2013 కింద దీన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉందన్నమాట. దీని కింద ఆడిటర్స్ యొక్క రోల్ని ఎన్హాన్స్ చేస్తూ ఈ ఎన్ఎఫ్ఆర్ఏని కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. దీంట్లో ఒక చైర్పర్సన్, ఇది కూడా ఎవరైతే అకౌంటెన్సీ, ఆడిటింగ్, ఫినాన్స్, లా వీటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందో ఆ ఒక చైర్పర్సన్ అనేటటువంటి వ్యక్తి ఉంటారు. ఈ చైర్పర్సన్ కాకుండా 15 మందికి మించకుండా సభ్యులు ఉండవచ్చు. అయితే దీని యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఏమేం ఫంక్షన్స్ అనేటువంటి వాటిని ఈ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అన్నటువంటిది చేపడుతుంది. ఇది ఏం చేస్తుంది? 1 పాలసీస్ మరియు స్టాండర్డ్స్కి సంబంధించి అకౌంటింగ్, ఆడిటింగ్ని రికమెండ్ చేయటం జరుగుతుంది. అలాగే కాంప్లియన్స్ని మానిటర్ మరియు ఎన్ఫోర్స్ చేయటం. ఇది మాత్రమే కాకుండా ప్రొఫెషనల్స్కి సంబంధించి వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని చూస్తూ ఉండటం, అంటే ఓవర్సీ చేస్తూ ఉండటం, పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయటం అన్నటువంటిది దీని యొక్క ఫంక్షన్స్ మరియు డ్యూటీస్. ఈ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఏదైతే ఉంటుందో దీనిని మానిటర్ చేస్తూ ఉండేటటువంటి అథారిటీ అన్నటువంటిది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఈ ఎన్ఎఫ్ఆర్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీగా తీసుకురావటం జరిగింది. ఇది అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ ప్రొఫెషన్కి సంబంధించి ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనికి ఒక సివిల్ కోర్టుకి సంబంధించినటువంటి పవర్స్ ఎలా ఉంటాయో అలాంటి పవర్సే దీనికి కూడా ఉంటాయి. దేని కింద 1908వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అన్నటువంటి దాని కింద ఏవైతే హక్కులు ఉంటాయో, అంటే ఏవైతే పవర్స్ ఉంటాయో ఈ ఎన్ఎఫ్ఆర్ఏకి కూడా అవే పవర్స్ని ఇవ్వటం జరుగుతుంది. దీనిని సర్బేన్స్-ఆక్స్లే యాక్ట్ ఏదైతే 2002లో తీసుకొచ్చారో యుఎస్లో, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మన దగ్గర ఈ నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇండియా యూరోపియన్ యూనియన్ లీడర్స్ మీటింగ్ గురించి. రీసెంట్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ లీడర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో ఒక హైబ్రిడ్ ఫార్మేట్ని తీసుకోవటం జరిగింది. హైబ్రిడ్ ఫార్మేట్ అంటే ఎందుకంటున్నాం హైబ్రిడ్ ఫార్మేట్ అనేసి అంటే కొంతమంది లీడర్స్ ఈ 27 యూరోపియన్ యూనియన్ మెంబర్ స్టేట్స్కి సంబంధించి, అలాగే యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్స్ యొక్క ప్రెసిడెంట్స్ ఇందులో పాల్గొన్నారు. ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్ ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉంది. అంటే యూరోపియన్ యూనియన్ +27 ఫార్మెట్లో దీనిని కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని హైబ్రిడ్ ఫార్మెట్ అన్నట్టుగా పిలుస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ని పోర్చుగీస్ ప్రెసిడెన్సీ అన్నటువంటిది ఇప్పుడు తీసుకుంది. అయితే దీని కింద ఏమేం కీ పాయింట్స్ అనేవి ఉన్నాయి, ఈ మీటింగ్లో ఏమేం మాట్లాడారు అన్నటువంటిది మనం చూస్తే, ఫ్రీ ట్రేడ్కి సంబంధించి అంటే ఎఫ్టీఏకి సంబంధించి ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్ అనేవి జరిగాయి. అంటే రెగ్యులర్ ఫ్రీ ట్రేడ్ నెగోషియేషన్స్ని మళ్ళీ రీలాంచ్ చేయాలి. అది కూడా బైలెటరల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, BTIA అంటాము. ఈ బైలెటరల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ని మళ్ళీ తీసుకురావాలి. అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది టాక్స్ని తీసుకురావటం జరిగింది. అలాగే యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఇండియా యొక్క లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అన్నమాట. గూడ్స్కి సంబంధించి 2019-20లో ఇండియాకి ఈ యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఉంది. ఇది మాత్రమే కాకుండా కనెక్టివిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి కూడా ఇందులో మాట్లాడటం జరిగింది. కనెక్టివిటీ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇటు డిజిటల్గా కావచ్చు, ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ కావచ్చు, వీటన్నింటికీ సంబంధించి కనెక్టివిటీ పార్ట్నర్షిప్ అన్నటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే క్లైమేట్ చేంజ్కి సంబంధించి ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి జాయింట్ ఎఫర్ట్స్ అన్నటువంటి వాటిని స్ట్రెంథెన్ చేయాలి. అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి మిటిగేషన్, అడాప్టేషన్ మరియు రెసిలియన్స్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి జాయింట్ ఎఫర్ట్స్ అనేటటువంటివి చేపట్టాలి. అంతేకాకుండా మన ఇండియా అన్నది యూరోపియన్ యూనియన్ని కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మనం ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొచ్చామో అందులో జాయిన్ అవ్వండి అనేసి పిలవటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా టెక్నాలజీకి సంబంధించి అంటే 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నింటికి సంబంధించి క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి జాయింట్ టాస్క్ ఫోర్స్ని తీసుకురావాలి. ఏఐకి మరియు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫోరంకి సంబంధించి అలాగే 2 దేశాల మధ్య
పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవటానికి రెండు కూడా సహకరించాలి అన్నట్టుగా అన్నమాట. వీటన్నింటి గురించి ఈ ఇండియా యూరోపియన్ యూనియన్ లీడర్స్ మీటింగ్లో మాట్లాడుకోవటం జరిగింది. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది ఏదైతే సౌత్ ఆఫ్రికాలో కలిసి WTOలో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో వ్యాక్సిన్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి పేటెంట్స్ ట్రిప్స్కి సంబంధించి వాటిలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు వేవ్ ఆఫ్ చేయాలి, అంటే వాటిని కొన్నింటిని తొలగించాలి తాత్కాలికంగా అన్నటువంటి ప్రతిపాదన సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా ఏవైతే పెట్టాయో వాటిని అగ్రీ చేయండి అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ని కోరింది. రీసెంట్గా అమెరికా కూడా ఈ ప్రపోజల్కి ఓకే చెప్పడం జరిగింది. అయితే యూరోపియన్ లీడర్స్ మాత్రం దీనికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి థర్డ్ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ గురించి. రీసెంట్గా ఇండియా ఈ థర్డ్ ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్లో పాల్గొనటం జరిగింది. తన యొక్క రీసెర్చ్ మరియు లాంగ్ టర్మ్ కోఆపరేషన్ ఏదైతే ఆర్కిటిక్ రీజియన్కి సంబంధించి తన యొక్క ప్లాన్స్ని షేర్ చేసుకోవటం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ASM అన్నటువంటిది ఇది 3వది. అయితే ASM 1 మరియు ASM 2 అనేటటువంటివి జరిగాయి. ఎప్పుడు జరిగాయి? ASM 1 అన్నటువంటిది 2016వ సంవత్సరంలో USAలో జరిగింది. ASM 2 అన్నటువంటిది 2018వ సంవత్సరంలో జర్మనీలో జరిగింది. అయితే ఈ ఆర్కిటిక్ రీజియన్ అనేసి మనం అన్నాం కదా, ఆర్కిటిక్ రీజియన్కి సంబంధించి ఆర్కిటిక్ ఓషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇది కాకుండా కెనడా, డెన్మార్క్ లేదా గ్రీన్లాండ్ అంటాము, అలాగే ఐస్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా మరియు అలస్కా, యుఎస్కి చెందినటువంటి అలస్కా, ఇవన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆర్కిటిక్ కౌన్సిల్లో కోర్గా ఫామ్ అవ్వటం జరిగింది. అయితే ఈ థర్డ్ సైన్స్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో హోస్ట్ కంట్రీస్ ఏంటి? ఈసారి 2 హోస్ట్ కంట్రీస్ అనేటటువంటివి ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి ఐస్లాండ్, 2 వచ్చేసి జపాన్. ఈ 2 దేశాలు కూడా ఇప్పుడు హోస్ట్ కంట్రీస్గా ఉన్నాయి. ఫస్ట్ మినిస్టీరియల్ మీటింగ్ అన్నటువంటిది ఇప్పుడు ఆసియాలో జరగబోతోంది, అంటే జపాన్లోని టోక్యోలో. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? వేరియస్ స్టేక్ హోల్డర్కి సంబంధించి ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి. అది అకాడమియాకి సంబంధించి కావచ్చు, ఇండిజినస్ కమ్యూనిటీస్కి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్స్ మరియు పాలసీ మేకర్స్కి సంబంధించి కావచ్చు. కలెక్టివ్ అండర్స్టాండింగ్ని ఆర్కిటిక్ రీజియన్లో ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి. అంతేకాకుండా కాన్స్టెంట్ మానిటరింగ్ మరియు అబ్జర్వేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసేలాగా ఉండాలి అన్నటువంటిది దీని యొక్క ఆబ్జెక్టివ్. అయితే ఏ థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నారు అంటే ప్రతి ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్కి కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి నాలెడ్జ్ ఫర్ ఏ సస్టైనబుల్ ఆర్కిటిక్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్ అనమాట. అయితే ఈ మీటింగ్లో ఇండియా అనేది పాల్గొంది కదా, మరి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అన్నది మనం చూడాలి. ఇండియా స్టాండ్ ఏంటి? ఈ ఆర్కిటిక్ సంబంధించి అబ్జర్వింగ్ సిస్టమ్స్కి కాంట్రిబ్యూట్ చేయాలి, అంటే అటు ఇన్సితూ కావచ్చు, ఇటు రిమోట్ సెన్సింగ్లో కూడా కావచ్చు, ఆ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉండాలి. అంతేకాకుండా ఆర్కిటిక్కి సంబంధించి ఓపెన్ ఓషన్ మూరింగ్కి డిప్లాయ్ చేసేలాగా, అంటే ఓషన్ వేరియబుల్స్కి సంబంధించి టీమ్ మానిటరింగ్ చేయటం, అలాగే మెరైన్ మెటీరియలాజికల్ పారామీటర్స్ని చేపట్టడం, ఇలాంటివన్నీ అనమాట. ఇది మాత్రమే కాకుండా నిసార్ అంటాము. నిసార్ లాంచ్ ఏదైతే ఉందో, నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రేడార్ అంటాము. ఈ నిసార్ శాటిలైట్ మిషన్ని USA కొలాబరేషన్తో ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఇది మాత్రమే కాకుండా సస్టైన్డ్ ఆర్కిటిక్ అబ్జర్వేషనల్ నెట్వర్క్ అన్నటువంటి దాన్ని కూడా ఇప్పుడు మనం దానికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.